హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్. ఈరోజు మనం జొన్నలతో కనుక దోశ ఇలా చేసుకుంటే చాలా హెల్తీ అండి. మనం ఎక్కువగా బియ్యం దోశ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా జొన్నల్ని వేయించి తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే స్టోరేజ్ కోసం మనం ఎక్కువ రోజులు ఉంచుకుంటే పురుగు రాకుండా అంటే కొంచెం వేయించుకోవాలి. వాటిని ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. కొంచెం దీన్ని జల్లించుకుందాము. మనం బయట పట్టకుండా మన ఇంట్లోనే పట్టుకోవచ్చు. ఇలా జల్లించి ఒక కప్ అంతా జొన్న పిండిని తీసుకుందాము. ఇది బాగా మెత్తగా ఏం లేదండి, కొంచెం రవ్వలే ఉంది. దీన్ని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ అయింది కదా, దీనికి ఒక బౌల్ వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టి ఉంచుకుందాము. ఇలా ఒక బౌల్ వాటర్ పోసి ఒక 2 అవర్స్ నానబెట్టి పక్క పెట్టుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 2 అవర్స్ మాత్రం దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఇది నానిపోయింది. దీంట్లో పచ్చిమిర్చి, అల్లం పీసులు, సాల్ట్ వేసుకుందాం. దీంట్లో అల్లం వేసుకుందాం, ఉల్లిపాయలు, అల్లము, కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా హెల్తీ అండి. షుగర్ అనే కాదు, ఇప్పుడున్న వాతావరణంలో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలనుకుంటే ఇలాంటి దోశలు ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఎక్కువ రైస్తో కాకుండా ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇదంతా ఈవెన్ కలుపుకుందాము. ఇంకా అవసరమైతే ఇంకొన్ని వాటర్ కూడా పోసుకుందాం. ఇంకొన్ని వాటర్ పోసి కలుపుదాం. ఇది ఇంత పల్చగా ఉండాలి. ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని దీన్ని రవ్వ దోశలాగా పోసుకుందాము. ఒకవేళ ఇది కనుక ఇట్లా సెట్ కాకపోతే కొంచెం దీంట్లో మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ కూడా కలుపుకొని వేసుకోవచ్చండి. మనం బియ్యం పిండి ప్లేస్లో ఇది వేసుకున్నట్టు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు మాత్రం ఈ టైప్గా మిక్సీ పడితే కొంచెం రవ్వలు ఉంది కదా, దీనికి రవ్వ దోశలాగా వచ్చింది. ఇలా సేమ్ హోల్స్ లాగా పడ్డది, సేమ్ మన రవ్వ దోశ చేసుకున్నట్టే వచ్చింది. ఒకవేళ రానప్పుడు మాత్రం కొంచెం బొంబాయి రవ్వ కలుపుకోవచ్చు. మన డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేస్తే ఇలా కాలనిచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుందాం. చాలా పల్చగా వస్తాయి. ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు అండి, అంత బాగుంటాయి ఇవి. చపాతీ చేసుకోవడం కష్టమైన వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఇలా ఎన్ని దోశలు అంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ జొన్న దోశ రెడీ. చాలా హెల్తీ అండి. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై